ప్రస్తుతం మనం బతుకమ్మకుంట ఉన్న ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి పరిశీలిస్తే ఈ బతుకమ్మకుంట ప్రాంతం మొత్తం దాదాపు సుమారు 4 ఎకరాలకు పైగా ఈ బతుకమ్మకుంట అనేది ఉండే ఇక్కడ అని చెప్పి ఇక్కడ స్థానికుల ద్వారా తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం దీన్ని కొంత భాగంలో పూర్తిగా రేకులు వేసి మనం చూస్తున్నాం. రేకులు వేసి దీన్ని కబ్జాకారులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ పూర్తిగా రేకుల షెడ్లు అంటే రేకుల షెడ్డు వేసి తమకు సంబంధించిన మనుషులను ఇక్కడే పెట్టి ఈ స్థలం తమ ఆధీనంలో ఉందంటూ కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి దీనిపైన న్యాయ పోరాటం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మనం ఒకసారి ఈ బతుకమ్మ కుంటను పరిశీలిస్తే ఒకప్పుడు ఎంతో వైభవంగా ఇక్కడ మహిళలు వచ్చి బతుకమ్మ ఆడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ కబ్జాదారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డగా మారిందని చెప్పి మనం చూస్తున్నాం. అడ్డగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూస్తే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ పేరుతో ఉన్నటువంటి ఈ బతుకమ్మ కుంటలో మళ్ళీ మహిళలు బతుకమ్మ ఆడి ఇక్కడే నిమజ్జనం చేసే విధంగా ఈ బతుకమ్మ కుంట మారుతుందా? హైడ్రా అధికారులు ఈ బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకువస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి కొంతమంది స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇక్కడ బతుకమ్మ కుంట ఉండేనా ఇంతకుముందు? బతుకమ్మ కుంట ఉండే, చెరువు కూడా ఉండే, ఇలా చేపలు అన్నీ పట్టేది, బతుకమ్మలు కూడా ఈడ ఆడేది ఉండే. ఇది దాదాపు ఇది 15 సంవత్సరాల ముందే జరిగినది. ఇది బిల్డింగ్లు అన్నీ కన్స్ట్రక్షన్ జరిగినది 10-12 సంవత్సరాల్లోనే ఇది తయారైనాయి. ఇంతకుముందు మొత్తం టోటల్ ఓపెన్ ల్యాండే ఉండే, చెరువు ఉండే, మళ్ళీ ఇలా బర్రెలు వచ్చేది, నీళ్ళు ఉండేది, అన్నీ పోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద దొరలు, నవాబులు, వాళ్ళు లీడర్లు అంతా ఇది చేసి సొసైటీ ఫామ్ చేసి అమ్మిండారు అంతే. ఇది ఏం లేకుండే. ఇప్పుడు ప్రభుత్వం చెరువులను రక్షిస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీన్ని విజిట్ చేశారు. సో దాన్ని మీరు ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని ఏం చేస్తాం? ఆల్రెడీ ఎట్లా ఉండే అట్లా ఉంటే కొంచెం ఇది ఉంటాయి, పాత లెక్కలో వచ్చేస్తే ఇంకా మంచిగా మారుతాయి. ఈడ ఉండేది పాత మందికి అందరికీ తెలుసు. ఈడ బతుకమ్మ ఆడేది ఆడవాళ్ళు. ఒకప్పుడు లీడర్లు కూడా చౌరస్తా మీద ఆడిపించేది ఇది బతుకమ్మ కుంట ఏరియా అని. కిషన్ రెడ్డి కూడా మాజీ మినిస్టర్ ఎన్నోసార్లు వచ్చి ఈడ కూడా ఆడిపించిండే, గిఫ్ట్లు ఇచ్చే, వాళ్ళకి ప్రైజ్లు పెట్టే పరిస్థితి మంచిగా. ఇట్లా అక్కడి నుంచి ఆ కామన్ కట్టి దాకా ఉండే బతుకమ్మ కుండని. ఇలా బుడ్రాయి కూడా ఉండే మధ్యన, దేవుడు కూడా ఉండే లోపల. అది దేవుడు లేకుండా చేసారు, ఆ బిల్డింగ్ కట్టించారు. ఏమో ఎవరు కట్టించారు? పెద్దలు ఎవరు ఇష్టాలు వాళ్ళే, ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు కట్టించుకున్నారు. మాకేం తెలియదు. చెరువుగా మార్చాలి. ఇప్పుడు మాకు చెరువుగా కావాలని అనుకుంటున్నాం. పాత లెక్కల్లో రావాలి, పాత లెక్కల్లో రావాలి. ఇంతకుముందుకు కుంట చెరువుండే, ఇక్కడ అన్నిటికీ ఇబ్బంది లేకుండా ఉండే, మంచిగా ఉండుంటే ఇప్పుడు కూడా జనాలకు ఇంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చెరుగుంటే గణేశుని కూడా చేద్దరు, అంత ఖరాబ్ చేసారు. ఏమంతా జనాలు ఎవరు స్వార్థపడలేదు. గ్రౌండ్ చేద్దామన్నారు, ఆ గ్రౌండ్ లేదు, ఏం లేదు, అట్లనే ఓపెన్గా ఉంది. అది చేస్తే అందరికి బాగుంటుంది, బస్సు వాళ్ళకు కూడా బాగుంటుంది, గణేష్ నిమజ్జనం కూడా చేయొచ్చు. అంత బాగుండే. ఇప్పుడు అంతా ఖరాబ్ అంతనే ఉంది. అది అట్లనే అయిపోయింది. అది చెట్లు అయిపోయినాయి, అంతనే వచ్చింది. అంతే. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మీరు? మళ్ళీ కుంట పాతగా ఎట్లుంటే అట్లుంటే మంచిగా ఉంటుంది. బతుకమ్మ కుంట అని పేరు ఉండాలి సార్, ఇక్కడ మంచిగా ఉంటుంది. సో ఇది మొత్తంగా స్థానికులు మళ్ళీ బతుకమ్మ కుంటను చెరువుగా మార్చాలి, కుంటగా మార్చాలి. ఇక్కడ బతుకమ్మలను నిమజ్జనం చేసుకుంటాం, మహిళలు బతుకమ్మను ఆడుకుంటాం, వినాయక చవితి వినాయక విగ్రహాలను కూడా నిమజ్జనం చేసుకుంటాం. మళ్ళీ దీన్ని చెరువుగా మార్చాలని చెప్పి ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.